ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సేవ చేసే విషయంలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయదన్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేం లేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ ఏ పార్టీ అయితే దానికి తొత్తు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కుల తత్వాలను రెచ్చగొడుతూ, మత తత్వాలను రెచ్చగొడుతూ, ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల్లోకి రాముల వారి పేరును కూడా తీసుకొచ్చి 4 అక్షంతలు ఇచ్చి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని చూస్తున్నారు మోదీ గారు. మీ ఓట్ నోకల చల్లో తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు. అందుట్లో ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అన్నదమ్ములు ఆడబిడ్డలు చాలా పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో చట్టంలో పేర్కొన్న అంశాలు ఏ ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వల. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చెవని ఆనాడు ఆ 2 రాజకీయ పార్టీలు డ్రామా ఆడి తెలంగాణ ప్రజలైన మన్ని మభ్యపెట్టిన సంగతి మీకు తెలియంది కాదు.